బుద్ధుడు కోసల దేశమును మహాభిక్షు సంఘంతో క్షత్రియ జాతులుండే నిలవయున్న కేశపుత్రమును ఒక పెద్ద నగరంలో ప్రవేశించాడు. బుద్ధుని విస్తృత కీర్తి విని ఆ మహానుభావుని మన గ్రామానికి వచ్చాడు, మనం అందరం కలిసి దర్శించాలని ప్రజలు బుద్ధుని కడకు వచ్చి నమస్కారాలు అభివాదాలు చేసి అందరూ కూర్చుని వినటానికి సంసిద్ధులై బుద్ధునితో ఇలా అంటున్నారు. ఎలాగా బంతే, చాలామంది శ్రమణులు మా గ్రామమునకు విరివిగా వస్తారు. తమ తమ మతమే గొప్పదని వాళ్ళు చెప్తారు. వాళ్ళ సంప్రదాయాలను గొప్పగా చెప్పుకొని ఇతర మతస్థులను నిందిస్తూ ఉంటారు. మేము దేనిని నమ్మాలి, దేనిని విడవాలి? ఎవ్వని మాట నిజము, ఎవ్వని మాట కల్లా మా సందేహము పీడిస్తూ ఉంది. మీరు సందేహం తీర్చాలి. కాలాములారా, మీ సందేహం సరైనదే. తగిన చోటని మీకు సందేహం వచ్చింది చెప్తున్నాడు బుద్ధుడు. మీకు తగిన చోటనే సందేహం వచ్చింది, మంచిదే. ఎవరు ఏమి చెప్పినా తర్కయుక్తమని, న్యాయహేతువని, మీ గురువు చెప్పినదని ఏ వాదము మీరు నమ్మవద్దు. ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. మీకు ఈ తెలివితో ఆలోచించండి, యోచించండి. ఏది కుశలము, ఏది సదోషము, దేనిని ఆశ్రయించిన, దేనిని గ్రహించిన దుఃఖ శోకములు పదే పదే బాధింపబడకుండా మనము బాధింపబడవలసి ఉండును. ఆ వాదమును, ఆ ధర్మమును మీరు ఎప్పటికీ విడిచిపెట్టవాలి. మనకి నిజంగానేది, అసత్యమైనది, మన కష్టాలు తెచ్చిపెట్టేది, అలాంటి ధర్మాలని మనం ఎప్పటికప్పుడే విడిచిపెట్టవలేను. లోభము హితమును ఎప్పుడైనా కలిగిస్తుందా? కలిగించదు. లోభము హితము కలిగించదు. అహితమును పొందించినా చెప్పండి. లోభం ఎప్పుడు సుఖము కలిగించదు, హితము కలిగించదు. దాన్ని ఏం చేయాలి? పొందన చెప్పండి. బంతే, అహితమునే పొందించను, హితం కలిగించదు. లోపం ఎప్పుడు మనకి అహితమునే కలిగించదు. ప్రాణములను చుట్టుట, కళ్ళలాడుట, ప్రాణులను తిట్టుట, కళ్ళలో ఆడుట, పరులను అట్లే ప్రేరేపించుట, జంతువులను బాధించడం, ఇతరులను తిట్టడం, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ కూడా చేయటం, ఇతరులను ప్రేరేపించడం, ఇదే పనిలో ఉంటారు. ఈ నడకలో వానిని కడలేని దుఃఖములకు కారణం కాదా? ఇలాంటి నడతలేంటి? కడలేని దుఃఖములకు కారణం కాదా? అవును కారణం అని చెప్తున్నారు. కాలాములారా, లోపల కలిగేది ద్వేషము, అహితము కలిగించును. లోభము, మోహము అనర్థదాయకము కూడా. ఇవన్నీ కూడా కడలేని దుఃఖములకు కారణాలు. ఏ విధమైనను ఏ ధర్మమైనను గుడ్డిగా నమ్మక మీరేం చేయాలి? మీ అంతటా మీరు పరీక్షించుకుని, విధములా పరీక్షించుకుని, ప్రస్తావించుకుని, నలుగురు కూర్చుని ప్రస్తావించుకుని, ఇది కుశలమని, ఇది హితమని చక్కని జాడ గుర్తించి దాన్ని అనుసరించండి. లోభ మోహ ద్వేషాదులు తొలగినచు హితము అరచేతి నిమ్మపండు. వారికి వర్తమాన జన్మమునందే, ఈ జన్మమునందే బోరట కలుగుతున్నది. ఈ విధానము, ఈ మాటలకు, తథాగతుని మాటలకు ముదిత హృదయులై అక్కడి నుంచి వచ్చిన ప్రజలు, నగరాన్ని నుంచి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయి సంతోషంతో మమ్ము ఉపాసకులుగా చేర్చుకోమని పదే బుద్ధ భగవాన్ని అడిగారు. ఎంతో సంతోషించారు. ఆయన బోధనలు విని హితమైందే చేసుకోమంటున్నాడు, మీకు నచ్చిందే చేసుకోమంటున్నాడు. ఎవరు చెప్పినా ఏమీ నమ్మొద్దు అంటున్నాడు. మంచి అంటే మంచి నడతే, మంచి